ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే ఫలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వభౌతిగామి దశ దశ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతాంబ పలుకు వనదేవత పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత అమ్మవారు. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవలసింది మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి వాళ్ళకి అదృష్టము, ఆదాయము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలము. ఆదాయములో చూస్తే 8, ఖర్చు చూస్తే 14, అవమానం 4, రాజపూజిత 3. ఈ రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, యోగము, నక్షత్రము, స్థానబలము, యోగము. అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతికా నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలము. ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ ప్రయత్నం చేయాలనుకున్నా కూడా ఈ మేషరాశి వాళ్ళకి చాలా వరకు భయపడుతుంటారు. ఏదన్నా పని చేయాలన్నా కూడా భయం అనేది ఎక్కువగా కనబడుతుంటుంది. చెయ్యాలా, చేయొద్దా, చేస్తే మంచిగా అవుతుందా, మంచిగా కాదా, మరి ఆ పని పోతే మాకు జరిగిద్దా, జరగదా అని మనసుకి అనేది ఒక ఆందోళన. మనసు ఒక రకంగా కరెక్ట్గా ఉండదు. ఆలోచనలు ఎక్కువ. ఏ పని చేయాలన్నా, ఎడు పోదామన్నా ఆ పని కరెక్ట్గా చేయబుద్ధి కాదు. ఎందువల్ల అంటే ఈ రాశి వాళ్ళకి మేనుగా అదృష్ట గడియ, లక్ష్మీ గడియ, స్థాన గడియ. అదృష్ట గడియ అనేది అతి దగ్గరలోనే ఉంది. చేయాల్సిన బతుకు తెరువులో కానీ, వ్యాపార, ఉద్యోగ, కుటుంబ స్థానము, చేయాల్సిన బిజినెస్ విషయాలలో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా కానీ, లేదు ఫినీ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఎలాంటి డిపార్ట్మెంట్ అయినా కూడా ఇప్పుడు కొన్ని మార్పులు, చేంజెస్, విధానాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు, అతి దగ్గరలోనే కనబడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు చాలా వరకు ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు, ఎంతో ఎడ్యుకేషన్ గురించి, ఎన్నెన్నో విషయాల గురించి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎన్ని ప్రయత్నం చేసినా కూడా అవన్నీ ఫలించుకోకుండా, చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా బ్రేక్ అయిపోతుంటాయి. మరి దానికి కారణం ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మెయిన్గా అమ్మవారు వెలుగులో ఏం చెబుతుందంటే, మీకు ఈ నెలలో మీరు చేయాల్సిన కార్యక్రమాలు, కొన్ని పూజలు, కొన్ని పునస్కారాలు, కొన్ని వ్రతాలు, కొన్ని ఇంట్లో కొన్ని శాంతి పూజలు కొన్ని చేయాల్సి వస్తుంది. అవి కంపల్సరీ మీరు చేస్తేనే మీకు మంచి శుభ ఫలితాలు, మంచి యోగము, మంచి అదృష్ట గడియ, లక్ష్మీ ప్రసన్నం. మీరు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు, ఎన్నో రోజుల నుంచి మీకు కాని పనులు, ఎన్నో సంవత్సరాల నుంచి మధ్యలో బ్రేక్ అయిన కొన్ని పనులు కూడా ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా పై స్థాయికి రావాల్సిన యోగం అనేది దగ్గరికి వచ్చేసింది. పెద్ద స్థాయి, పై స్థాయి, గురుస్థాయి. అంటే ఇప్పుడు గురుదశ ప్రారంభం అవుతుంది. ఆ గురుదశ ప్రారంభం అయిన కాడి నుంచి నూతన కార్యక్రమాలు, నూతన పనులు చేయాల్సిన ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, దేశ విదేశాల్లో కొన్ని చదవాల్సిన విజయాలు కానీ, అక్కడ చేయాల్సిన కొన్ని ఉద్యోగ విశేషాలు కానీ, కొన్ని మార్పులు కొన్ని జరగబోతున్నాయి. కొన్ని మార్పులు, కొన్ని పనులు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని ఆటోమేటిక్గా అనుకోకుండా మీకు అతి దగ్గరలోనే కనబడే సిచ్యువేషన్ కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పని మీరు పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ విషయాలని, ఆ ప్లానింగ్ని మీరు వరకు, మీ ఫ్యామిలీ వరకే ఉండాలి. కానీ అది ఏరే వాళ్ళకి చెప్పిన దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు, కొన్ని చికాకులు ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని పూర్తి చేయాలనుకున్నా కూడా
మీరు ఆలోచించి ఆచితూచి ఆలోచించి ముందడుగు వేయాలి. గబగబా అని మీరు ముందడుగు వేసారనుకోండి, చాలా వరకు ప్రమాదంలో పడిపోతారు. దానివల్ల చాలా చికాకులు కానీ, చాలా ఇబ్బందులు కానీ, కొన్ని ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు కొన్ని కార్యక్రమాల గురించి, కొన్ని చేయాల్సిన పనుల గురించి మరి మీరు ఇప్పుడు కొన్ని ఊహించుకుంటున్నారు, కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. మరి ఆ కార్యక్రమాలు కొన్ని చేయాలనుకుంటే మరి మీరు ఉండాల్సిన స్థానంలో కానీ, మీ పేరు బలంలో కానీ, లేదు మీ కుటుంబంలో మీ పిల్లల భవిష్యత్తులో కానీ, మీ పెద్దవాళ్ళ భవిష్యత్తులో కానీ కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యేట్టుగా కొన్ని కనబడుతున్నాయి. ఈ గ్రహశక్తుల్ని మనం ముందు తొలగించుకోవాలి. మన మీద ఉండాల్సిన ఈ శని దోషము, ఈ నరదిష్టి ప్రయోగము, ఈ ప్రజాదిష్టి, ఇది మన మీద ఉండాల్సినవి మనం ముందు శాంతం చేయించుకోవాలి. ముందు ఇది మనం శాంతం చేయించిన తర్వాత మీరు మంచి ప్రాసెస్లోకి వెళ్తారు. ఉద్యోగ విషయాలు కానీ, వ్యాపార విషయాలు కానీ, చేయాల్సిన కార్యక్రమాల విషయాలైనా కానీ పెద్ద పెద్దవి ఒక్కొక్క స్టెప్పు ఎదగాల్సిన విధానం అనేది మీలో కనబడుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఒక్కసారి మమ్మల్ని మీరు సంప్రదించినట్టుగైతే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు మీ పేరు, మీ వయసు, మీ గోత్రము, మీ డీటెయిల్స్ మాకు పంపించాలి. లేదు స్వామి మాకు పుట్టిన టైము, పుట్టిన సమయము అది మాకు లేదు స్వామి అంటే మీ పేరు, వయసు ఈ రెండు మాకు పంపించిన వెడల మీ పేరు బలంలో గణితం వేసి చక్రం వేసి మీకు ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికి మేము పరిష్కారం చెప్పగలుగుతాము. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.